సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. న్యాయం అడిగితే అరెస్ట్ లేదని విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. నువ్వేనా ఇట్లా రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, మరి స్కాలర్షిప్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ అమూల్య. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో గత 2-3 రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్ల కోసం విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బీఆర్ఎస్సీ విద్యార్థి సంఘం, మరోవైపు పీడీఎస్సీ విద్యార్థి సంఘాలు, అట్లాగే ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కూడా స్కాలర్షిప్ల కోసం అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఏబీవీపీ విద్యార్థి సంఘం హుస్నాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అక్కడ స్థానికంగా ఉండేటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన క్యాంపు కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు ఉపక్రమించిన నేపథ్యంలో అక్కడికి పోలీసులు వచ్చి ఏబీవీపీ నాయకుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అటు డిగ్రీకి సంబంధించిన కళాశాలలకు, ముఖ్యంగా అటు ఇంజనీరింగ్ కళాశాలలు, ఉన్నత విద్య చదువుతున్న ఏ ఒక్క కళాశాలకు కూడా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన అమౌంట్స్ చెల్లించలేదు. ఫలితంగా ఒకవైపు ఏమో కాలేజీలు పూర్తిగా సంక్షోభంలో కోల్పోతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అయితే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ, ఈబీసీ విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళు గత ప్రభుత్వాలు ఎట్లాగైతే ఇచ్చినాయో అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తప్పకుండా ఇస్తాయని చెప్పి ఒక ఆలోచనతోటి వాళ్ళు అడ్మిషన్స్ తీసుకోవడము, ఆ ప్రభుత్వం సూచించినటువంటి పద్ధతిలో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా అటు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు రియంబర్స్మెంట్ పై చాలా మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన వాళ్ళంతా కూడా జైన్ అవుతూ ఉంటారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఫలితంగా విద్యార్థుల మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒకవైపు పెరుగుతుంది. కళాశాలల యాజమాన్యం నుంచి వాళ్ళు ఇక మేము ప్రభుత్వం నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావడం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు యాజమాన్యం అంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఫీజులు కట్టకపోతే మీరు ఇతర కళాశాలకు వెళ్ళిపోవచ్చు, లేదా మీరు టీసీలు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేటువంటి పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి తోడుగా ముఖ్యంగా కళాశాలలు కూడా పూర్తిగా నిర్వహించలేనటువంటి పరిస్థితి. డిగ్రీ కళాశాలలు అయితే చాలా పునారిల్లిపోయినటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు జీతాలు కానీ, కిరాయిలు కానీ చెల్లించలేని పరిస్థితి, అధ్యాపకులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. అందులో భాగంగానే పొన్నం ప్రభాకర్ కు సంబంధించిన క్యాంపు కార్యాలయం ముట్టడించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏబీవీపీ విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.